సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవ స్వరం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవా, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నైనా. ఈ సాయంకాల సమయంలో తండ్రి మీరే దిగి వచ్చి మాతో మాట్లాడమని అడుగుతున్నాం. ఓ గొప్ప దేవా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయనా. నీ జీవపు ఓటలు దేవా తండ్రి మా జీవితాలకి బలమును, శక్తిని దయచేస్తుంది. అట్టి మాటల ద్వారా మా జీవితాన్ని తృప్తిపరిచి ఈ దాసం ద్వారా తండ్రి ప్రతి మాట ద్వారా మా జీవితానికి ఆశీర్వాదమును అనుగ్రహించి నామానికి మహిమ కలిగించుకోమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. లేఖన భాగంలోకి వెళదాము. అది యోబు గ్రంథం 14వ అధ్యాయం. మీ ముందు బైబిలు తెరవండి. యోబు గ్రంథం 14వ అధ్యాయము 7 మొదలుకొని 9 వచనాల వరకు. 7 మొదలుకొని 9 వచనాల వరకు నేను చెబుతాను, మీరందరూ నాతో కూడా పలకండి కదా. ఒకసారి మనమందరం పలుకుదాం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మిక కలదు. దాని వేరు భూమిలో పాతదై పోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీగిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, బాగా గమనించండి. నేను మరొకసారి చదువుతాను, చాలా జాగ్రత్తగా. అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు, వృక్షము అంటే సాధారణమైనటువంటి చెట్టు ఏమీ కానీ కాదు, చాలా పెద్దది. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పిల్లలు బాగా గమనించండి. ఈ శ్రేష్ఠ సమయంలో ఇది యోబు తన వ్యక్తిగత జీవితంలో తన ఎదుర్కొన్నటువంటి పోరాటాన్ని బట్టి అని అంటున్నాడు, వృక్షము నరకబడిపోబోతుంది, అయినా అది చిగురిస్తుందట. అది ఎలా మారిపోతుందట? ఆయన అంటాడు, పిల్లారా, అది భూమిలో పాతదైపోయినను దాని అడుగు యొక్క మొద్దు మంటిలో చీగిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్కల వలె అది కొమ్మలు వేయును. దేవుని నామంలో మనం గమనించినట్లయితే ఈ లేఖన భాగం ద్వారా సర్వోన్నతుని దేవుడు మనతో ఏం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజంగా ఈ 2026 ప్రత్యేకమైనటువంటి మే మాసం 6వ తారీఖులో ఈ ప్రత్యేక ప్రార్థనా మందిరములో, మహిమ కలిగిన దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి మందిరములో దైవ సేవకులు, వ్యవస్థాపకులు ఇక్కడ ఉండగా దానికి నడిపిస్తున్న నాయకులుగా, సేవకులుగా ఉన్నటువంటి అరుణ్ కుమార్ గారు ఉద్దేశము, దర్శనం కలిగి ప్రార్థనాపూర్వకంగా ఈ ప్రత్యేకమైన కూడికలో ఎందుకు పెట్టుకున్నట్టు, ఈ పెట్టుకున్న కూడికల్లో ఈ వృక్షముల గురించి ఏంటి, అది నరకబట్టం ఏంటి, మట్టిలో కలిసిపోవటం ఏంటి, కేవలము అది చిగుర్చేటువంటి అనుభవం లేకుండా, లేశమైనలు లేకుండా అది మట్టిలో కలిసిపోవటం ఏంటి, అటు తర్వాత మరి కేవలము నీటి వాసన మాత్రము చేత
అది చిగిరించటము, లేత మొక్కలు వేయటం అంటే ఏమిటి, చెట్టుకి మనకు అసలు ఏంటి సంబంధం అని కొంచెం ఆలోచించవచ్చు పిల్లరా. దైవ గ్రంథంలో మనం కానీ గమనించినట్లయితే కీర్తన మొదటి కీర్తనలోనే ఒక మాట అంటాడు, దైవవాక్యములో ఆయన అంటాడు పిల్లరా, అతడు నీటి యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలి, లైక్ ఏ ట్రీ. ఎలా అంట ఆయన అంటాడు పిల్లరా, ఆయన మాట్లాడుతున్నా, నీటి యోరన నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చెట్టు వలె ఉండును అన్నది ఎవరి గురించి అంటే వ్యక్తిని గురించి మాట్లాడుతున్నమాట. కీర్తన గ్రంథం 52లోకి వెళితే 8వ చరణంలో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ వలె అంటున్నాడు పిల్లరా దావీదు. మరి రాజయ్యుండి కూడా మరి తను వ్యక్తిగతంగా నేనైతే పచ్చని ఒలీవ దేవుని మందిరములో నాటబడిన వాడనై అంటున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే కీర్తన 35, 37 మనం గమనించినట్లయితే 37 కీర్తన 35లో అదే సమయంలో మనము కొన్ని భాగాలను మనం ధ్యానిస్తూ వెళ్ళినట్లయితే ఓ చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అంటే దైవ గ్రంథములో మనం గమనించినట్లయితే యోబు యొక్క నిర్ధారణ, యోబు యొక్క ఉద్దేశ్యము, యోబు యొక్క ఆలోచన విధానం ఏమిటి అని కానీ ఆలోచిస్తే, యోబు మాత్రమే కాదు, యోబు తర్వాత ఒక రాజు ప్రత్యేకమైన ఉద్దేశము కలిగి ఓ రాత్రి వేళ పడుకొని ఉండగా తనకి కలల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ కలలో ఎలా ఉంది అంటే ఒక మహావృక్షం ఉన్నట్లుగా, అది భూమి యొక్క నడిబొడ్డులో ఉన్నట్లుగా, అది ఆకాశం అంతటకు పెరిగినట్లుగా గమనించగలం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ మాటలు మనము చాలా వివరంగా వినొచ్చు. చూద్దాం ఆ మాట. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఓ చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచి ఉన్నాడు. చదువుకుందాం మాట. దానియేలు గ్రంథం, నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనము కలిగెను. నేను చూడగా భూమి యొక్క మధ్యను మిగులు ఎత్తుగలిగినటువంటి ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దాని యొక్క పై కొమ్మలు ఆకాశమునకు అంటునంత ఎత్తుగాను, దాని యొక్క ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉండెను. దాని యొక్క నీడను అడవి జంతువులు పండుకొని ఉండెను. దాని కొమ్మలలో దేవుని బిడ్డలు గమనించని 14వ వచనము 2వ భాగములకు వచ్చేటట్టుకే, జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి ఇలాగున బిగ్గరగా ప్రకటించెను, ఈ చెట్టును నరికి దాని యొక్క కొమ్మలను కొట్టివేసి దాని ఆకులను తీసివేయుడి, దాని పండ్లను పారివేయుడి, పశువులను దాని నీడ నుండి తోలివేయుడి, పక్షులను దాని కొమ్మలను ఎగరగొట్టుడి. దేవుని బిడ్డలను గమనించండి. మరి ఈ మాటలు చదువుకుంటే వెళితే ఓ శ్రేష్టకరమైనటువంటి ఆలోచన విధానం అక్కడ కనబడుతుంది. మరి యోబు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. వృక్షం ఒకటి ఉన్నది, అది నరకబడిపోబోతుంది. అది నరకబడి కేవలం అది మట్టిలో కలిసిపోద్ది, మట్టిలో లేశమైన లేకుండా చీకిపోద్ది. కానీ కేవలం దాని యొక్క అడుగు మొద్దులో మట్టిలో కలిసిపోయిన నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్కలను అది దేవుని బిడ్డరా వేయును లేకవచ్చునని వ్రాయబడతా ఉంది. అంటే దేవుని యొక్క లేఖనాలను మనం గమనించినట్లయితే ఈ వృక్షమట ఆకాశమట్టుకు పెరిగింది. ఆకాశమే కాదు, భూమి అంతా విశాలంగా అయిపోయింది. ఈ యొక్క వృక్షము యొక్క పైన అనేక పక్షులు ఉన్నాయి. కొన్ని వేల లక్షల యొక్క పక్షులకు అది నివాసంగా మారిపోయింది. దాని క్రింద అనేకమైన మరి జంతువులు, భూజంతువులు ఉన్నాయి. అన్నిటికీ అది నివాసంగా మారిపోయింది. అన్నిటికీ అది ఆహార స్థలముగా, విశ్రాంతి స్థలముగా మారిపోయింది. అయితే అలాంటి పరిస్థితులు ఉంటూ ఉండగా
ఆకాశంలోంచి ఒక గొడ్డలి దిగి వచ్చిందట. గొడ్డలి వచ్చి అది కేవలం అడుగుమట్టుకు నరికేసిందట. నరకివేయటమే కాదు, అవన్నీ కొమ్మలని ఎక్కడంటే అక్కడ వేయిపోయినాయి, అంతయు నాశనం అయిపోయింది. ఇలాంటి పరిస్థితి కనబడుతూ ఉందంటే పిల్లారా. కానీ దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులను చూసుకుంటూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో మరి కొంతమంది మనుషులు అక్కడికి వచ్చి అనుకుంటున్నారట, అయ్యో ఇక్కడ విశాలమైనటువంటి చెట్టు ఒకటి ఉండాలి, ఆకాశం మట్టుకు పెరిగినటువంటి చెట్టు ఒకటి ఉండాలి, ఆకాశ పక్షులు అనేక వేలు లక్షలు అక్కడ నివాసం చేసేటివి, ఆ యొక్క చెట్టు యొక్క క్రింది భాగంలో విశాలమైనటువంటి స్థలం ఉండింది, అనేక జంతువులు అక్కడ నివసించేటివి. ఇప్పుడు అసలు ఆ చెట్టు కానీ దాని మొదలు కానీ కనబడటం లేదే అని వేదన పడుతున్నారని ప్లేరా. బాగా గమనించండి, ఈ రీతిగా పెరిగి విస్తారంగా సరిహద్దులను ఏర్పరచుకున్నటువంటి చెట్టు నరకబడటం ఏమిటి? నరకబడిన తర్వాత కేవలం ఆ మొద్దు మాత్రమే వదిలేసినప్పుడు అది చీకిపోయినటువంటి అనుభవం ఏంటి? చీకిపోయిన పరిస్థితుల మధ్యలో దేవుని బిళ్ళరా, ప్రజలందరి యొక్క అంతరంగంలో ఒక తెలియని కలవరం, వేదన, ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నట్టుండి ఆకాశములో నుంచి వర్షము రావడం మొదలెట్టిందట. వర్షం వచ్చి అక్కడక్కడక్కడ పడుతూ ఉంది. ఆ పడినటువంటి వర్షమంతయు కలిసి మరి కొంత నీరుగా మారి ఆ మొదలు దాకా వచ్చేట. మొదలంతా సీకిపోయింది, కానీ ఈ నీళ్లు అక్కడికి తాకగానే కేవలము మట్టిలో కరిసిపోయిన ఈ మొద్దు చిగురించడం ప్రారంభించి చప్పలు కూడా దేవుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, మరి ఈ చెట్టు యొక్క ఔన్నత్యం ఏమిటి? చెట్టు ఎందుకు ఆ రీతిగా ప్రకాశించింది, లేక ఆ రీతిగా ఎందుకు పెరిగింది? ఆ పెరిగిన చెట్టు అనేక వాటికి నివాసంగా ఎందుకు మారింది? మారిన చెట్టు ఎందుకు అది నరకబడిపోయింది? ఇది ఒక మనుష్యులకు, ఒక రాజుకు, అంత మాత్రమే కాదు పిల్లారా, ఒక వ్యక్తిని బట్టి అది వ్రాయబడిందనే విషయాన్ని నీవు నేను గ్రహించాలి. అది నిన్ను బట్టి లేక నన్ను బట్టి, మనందరిని బట్టి, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని బట్టి అని విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట నేను మనవి చేయుచున్నాను. మనం చదువుకున్నది భక్తుడైనటువంటి యోబు గ్రంథంలో ఈ మాటలు చదివాం. ఈ భక్తుని గురించి మనం గమనించినట్లయితే ఇతని కంటే శ్రీమంతుడు తూర్పు దిక్కులకి ఎవరు లేనేలేరు. అతడు నీతి న్యాయములను జరిగించిన వాడని, న్యాయవంతుడని, దేవునితో భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని యోబును గురించి దైవ గ్రంథము సాక్ష్యం చెబుతా ఉంది. ఇంత యథార్థవంతుడు, ఇంత భక్తిపరుడు, న్యాయమును నీతిని జరిగిస్తూ అనుదినము ప్రార్థన చేస్తూ తన పిల్లలు ఎక్కడ తప్పిదం చేస్తారు అనుకొని పిల్లల కొరకు అనుదినము వారి కొరకు బలి నైవేద్యం అర్పించేటువంటి భక్తిపరుడైనటువంటి వ్యక్తి అని దేవుని యొక్క లేఖనములు చెబుతున్నాయి. ఈ యోబుని గురించి దైవ వాక్యం చెబుతున్నది, మరి నాయందు భయభక్తులు కలిగిన చెడుతనమును విసర్జించిన యథార్థవంతుడైన యోబుని గురించి నీవు గమనించితివా అని సర్వోన్నతుడైన సృష్టికర్తని దేవుడే అపవాదితో సాతానుతో మాట్లాడినట్టుగా మనం గమనించగలం. నిన్ను బట్టి నీ భార్య సాక్ష్యం ఇవ్వకపోవచ్చు, లేక నిన్ను బట్టి నీ భర్త సాక్ష్యం ఇవ్వకపోవచ్చు, నిన్ను బట్టి నీ పిల్లలు సాక్ష్యం ఇవ్వలేని సాక్షి జీవితం లేని మన జీవితం ఉండొచ్చేమో, కానీ యోబుని గురించి దేవుడి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఇలాంటి యోబు యొక్క జీవితంలో దేవుడు తన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటిని బట్టి ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. ఆ వృక్షము తనను తాను పోల్చుకుంటున్నట్టారా. వృక్షము అంటే విశాలముగా మారినటువంటి వృక్షం అట. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు ప్రత్యేకమైన వ్యక్తిని గురించి పరిశుద్ధ దేవుడు మీతో లేక మనందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మొదటి కూడికల్లో ఏదో ప్రత్యేకమైనటువంటి మరి దేవుని బిళ్ళారా బాగా డబ్బులున్నాయనో లేకపోతే ఖచ్చితంగా పెట్టాలనో కానీ కాదు పిల్లారా. ఈరోజు మన జీవితాలు, మన బ్రతుకులు ఏ రీతిగా ఉన్నాయంటే ఎంతో విశాలంగా పెరిగిపోయినా, ఎంతో సంతోషంగా మరి కిలకిల రావాలతో ఉన్నటువంటి పక్షులతో, జంతువులతో సంతోషంగా ఉన్న ఆ చెట్టు ఆకాశంలోంచి గొడ్డలు వచ్చి నరకబడింది అంటే అర్థం ఏమిటి అంటే ఎంతో సంతోషంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, సంతోషంగా మారిపోయిన జీవితం నేలమట్టుకు నరగబడిపోయింది పిల్లారా. ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్నటువంటి గొర్రెలు మేపుకుంటూ తండ్రికి కూడా ఇష్టం లేకుండా, తల్లితో మాట్లాడాలన్నా అవకాశం లేకుండా, కనీసం సమయానికి భోజనము తినలేని, అన్నదమ్ములకు దూరంగా, తన వారికి దూరంగా ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్న వ్యక్తిని సర్వోన్నతుడి దేవుడు గమనించాడు. ఆ వ్యక్తి దావీదు. భక్తుడు అంటాడు, గొర్రెల దొడ్లలో ఉన్నవాన్ని చూశావు,
పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించావు. గొర్రెల దొడ్లలో ఉన్నవాన్ని చూశావు, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించావు. యాకోబును పాలించుట నేర్పరచావు, ఇశ్రాయేలు మేపుటకి దావీదును పిలిచావు. ఇశ్రాయేలు యేసయ్యా నీ తోటిలలో నీ బ్రతుకుటకు. ఎక్కడో కొరగాకుండా తండ్రికి కూడా ఇష్టమే లేనంతగా ఉన్న ఈ దావీదును దేవుడు కనుగొని గొర్రెల దొడ్లో ఉన్న వ్యక్తిని పిలిచినటువంటి దావీదుని రాజరికములకు నడిపించి కిరీటమునిచ్చి సహాయముతో నిలబెట్టి నిజంగా 12 గోత్రములకు ఏకఛత్రాధిపత్యంగా 1-2 సంవత్సరాలు కాదు 40 సంవత్సరములు సంతోషాన్ని, సుఖాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చిన ఈ దావీదు యొక్క విషయము వాస్తవికంగా ఆలోచిస్తే ఎక్కడో ఉన్నటువంటి దావీదు, కొరగాని దావీదును ఈరోజు ఆశీర్వదించి 40 సంవత్సరములు ఏకఛత్రాధిపత్యంగా ఇశ్రాయేలు ప్రజలను అనగా యోధా ఇశ్రాయేలుల వారిని 12 గోత్రముల వారికి రాజరికములోకి నడిపిస్తే విశాలంగా పెరిగిపోయినటువంటి ఈ వృక్షము, పేరు గడించినటువంటి ఈ వృక్షము, యుద్ధము యెహోవాదే, జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడని సవాలు చేసి దేవుని కొరకు రోషం కలిగి దేవుని కొరకు సవాలుకరంగా యుద్ధములు చేసి అనేక మందికి మట్టి కనిపించినటువంటి ఈ దావీదు ఒకానొక సమయంలో దైవ గ్రంథం చెబుతుంది, సమయం 2వ గ్రంథం 11వ అధ్యాయంలోకి వెళితే వసంతకాలమున రాజులు యుద్ధంగా పోయే సమయమట. ఇప్పటి వరకు ఈయన విశాలంగా ఉన్నాడు, ఇప్పటి వరకు సంతోషంగా ఉన్నాడు, ఈయనలాగా పాడగలిగిన వారు ఎవరు లేరు. ఇందుకనే మనం కూడా పాడుకుంటాం, దావీదు వలెనే నాట్యమాడే తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. ఇదే దావీదుని బట్టి దేవుడు అంటాడు, ఇతడు నా హృదయానుసారుడు, ఇతడు నా ఉద్దేశము నెరవేర్చగలిగిన వాడవని దేవుడే సర్టిఫై చేస్తున్నాడు. ఇలా సర్టిఫై చేయబడినా, ఈ రీతిగా ఆశీర్వదించబడినా, ఎక్కడికి వెళ్ళినా యుద్ధములో అపజయమే లేనటువంటి దావీదు, నేనే పాటి వాడినయ్యా, ఎంతటి వాడనయ్యా ఈ గొప్ప కార్యము చేయడానికి, ఎంతటి వాడనని ప్రజలను పరిపాలించడానికి, నా తండ్రికి ఇష్టం లేని, నా ఇంటి వారికి ఇష్టం లేని, నా వారికి ఇష్టం లేని, నా అన్నదమ్ములకు ఇష్టం లేని నా బ్రతుకులు ఇంత గొప్ప కార్యం చేసేవయ్యా, నీకు ఏమిచ్చి రుణం తీసుకోగలమయ్యా అని స్తుతించి ఆరాధించి ఘనపరిచిన ఇదే దావీదు ఉన్నట్టుండి అతనికి 1000 మంది భార్యలను ఇచ్చే, సుఖ సంతోషాలను ఇస్తే, తన పేరున ఒక ప్రత్యేకమైన పట్టణం కట్టుకోవడానికి స్థితి కలిగిన వాడుగా, శ్రీమంతుడిగా మార్చివేస్తే, స్థితి కలిగిన ఔన్నత్యముతో కూడిన ఆరాధికుడిగా మార్చివేస్తే, అనేక మంది ఆసాపు లాంటి అనేక మంది ఆర్కెస్ట్రా అన్ని ప్రత్యేకమైన 10 తంతుల సితారతో ఆరాధించగలిగినటువంటి ఆరాధికుడై ఉండి కూడా వసంతకాలమున రాయబడుతుంది. రాజులందరూ యుద్ధమునకు పోయే సమయమట. రాజులందరూ యుద్ధమునకు పోయే సమయంలో తన యొక్క సైనికులందరూ, సైన్యాధిపతి కూడా శత్రువులతో ఆ యుద్ధ భూమిలో యుద్ధము చేయడానికి వెళ్ళి ఉండగా తను మాత్రం ఇంటిలోనే ఉండిపోతున్నాడు. ఎందుకు ఉండిపోయినాడు అక్కడ రాయబట్టలేదు, కానీ నేను అనుకుంటాను మీరు వెళ్ళండి తర్వాత నేను వస్తాను అని ఒకవేళ అన్నాడేమో. తన ఇంటి దగ్గరే ఉన్నాడు. ఆయన గురించి దైవ గ్రంథం చెప్తున్నది, దినమునకు ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తాడు, దినమునకు 7 సార్లు దేవుని స్తుతిస్తాడని దావీదుని బట్టి రాయబడుతున్నది. ఆయన అంటాడు, సాయంకాలం నైవేద్య సమయమున అతడు కృంగిపోతుందట పొద్దు. కుంగిపోతున్న సమయంలో ప్రార్థనలో ఉండవలసిన ఈయన, లేదా సైనికుల మధ్యలో సైన్యము వెనకంజి వేయక ఎనుదట్టి నడిపించవలసినటువంటి దావీదు, తన పడకలో ఉండవలసిన ఈ రాజు పరాక్రమశాలిగా సైనికులతో కలవరపడిన వారితో నువ్వు అధైర్యపడదు నేనున్నా అని వెనుతట్టి నడిపించవలసినటువంటి రాజు ఇంటి దగ్గర ఎందుకున్నాడు? ఇంటి దగ్గర ఉంటే ఉండింది ప్రార్థన చేయవలసిన సమయము, ఆరాధించవలసిన సమయము, దేవుని స్తుతించవలసిన సమయము. నిద్రపోయి లేచి మిద్ది మీదకి వెళ్ళాడట. మిద్ది మీదకి వెళితే చూడకూడని దృశ్యము చూశాడు. ఒక స్త్రీ వస్త్రములు తీసేసి స్నానం చేస్తుండగా ఆమెను గురించి బైబిల్ గ్రంథం చెబుతున్నది. సమయం 2వ గ్రంథం 11వ అధ్యాయంలో ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి ఆమె యొక్క దేవుని బిళ్ళారా ఆ సౌందర్యము చేత ఆకర్షితుడై తను అంటున్నాడు, ఎవరు అక్కడ, పరిగెత్తండి. పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆవిడెవరో కనుక్కోరంట. ఏలియాము కుమార్తెయు
హిత్తీయుడగు ఉరియాకు భార్య అయినటువంటిది బెత్షెబా అని కనుగొని వర్తమానం తేగా ఆమెను పిలిపించి ఇతడు ఆమెతో శయనించి పాపం చేశాడు. ఇప్పుడు దాకా విశాలంగా పెరిగేమని ఈ వృక్షము అనేక మరి పక్షులకు అనేకమైనటువంటి జీవరాశులకు ఆధారమైన ఈ వృక్షము ఈ సమయములో నరకబడడానికి మొట్టమొదటి కారణము పాపము, వ్యభిచారం. దేవుని బిడ్డలారా, స్త్రీతో తను క్షయించి తన యొక్క పరిస్థితిని మార్చుకోవడానికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమన్నప్పుడు ఆమె వార్త పంపిస్తుంది. మళ్ళా నేను ఇదిగో నీతో శయనించినందుకు నేను ఇప్పుడు గర్భము ధరించానని వార్త రాగానే ఈ గర్భము తన వల్లే కలిగిందని బయటికి తెలిస్తే ఎక్కడ నా రాజరికం అధికారం ఆధిపత్యం పోతుందో అనే పరిస్థితుల మధ్యలో తను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే సైన్యములో ఉన్నటువంటి ఉరియాని పిలిపించి ఉరియాకు కొన్ని బహుమానములు ఇచ్చి నీ భార్యతో శయనించు అని చెప్పి తను పంపించేస్తున్నట్లు. విశాలంగా పెరిగిపోయినటువంటి ఈ వృక్షము దావీదు యొక్క వంశము, దావీదు యొక్క అనుభవము, యోధా గోత్రము ఎంతో ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి ఈ గోత్రము ఎప్పుడైతే తప్పిదము చేయడమో, తప్పిదము అన్న దగ్గర పాపము చేశాడో, అతిక్రమము చేశాడో, వెంటనే తన రాజ్యము కూలిపోవడం ప్రారంభించబడింది. ఆకాశం నుంచి అలా గొడ్డలి దిగి వచ్చింది. దైవ గ్రంథం చెప్తుంది, మత్తయి 3:10 అంటాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరణ ఉంచబడినది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట వినుడు శ్రేష్టమని వాక్యం చెబుతుంది ప్లేరా. ఇంతగా ఆరాధికుడైనటువంటి దావీదు, ఇంతగా దేవుని స్తుతించిన దావీదు, ఎక్కడో ఉన్న దావీదుని తీసుకొచ్చి రాజరికమునిచ్చి ఒక ప్రత్యేకమైన సిద్ధపాటునిచ్చి రాజ్య అనగా యోధా ఇశ్రాయేలు ప్రజలకే నీవే నాయకుడివి, నీవే రాజువు, నీవు తప్ప వేరొక రాజు ఉండకూడదన్న విధానములో ఆయన నిలబెట్టి స్థిరపరిస్తే, స్థిరపడిన తర్వాత 1000 మంది భార్యలు ఉన్నారు. తర్వాత దేవుడు అంటాడు, ఈ వార్త అందినటువంటి సమయంలో ప్లేరా, మరి అసలు నీకు అడుగు ఉంటే ఇంకా భార్యలను ఇచ్చిందును కదా అంటాడని. నేను అడుగుంటే ఇంకా భార్యల్ని ఇచ్చి ఉందును కదా, నువ్వెందుకు ఇంత భయంకరమైన అకృత్యమని కార్యమునకు తావిచ్చావంటాడు. సో ఈమెని దేవుని బిళ్ళారా, ఈమెతో పాపం చేయటమే కాకుండా తన భర్తను పిలిపించి తన భర్తతో దేవుని బిళ్ళారా ఆమె యొక్క సంతోషముతో ఉండమంటున్నాడు. ఇక్కడ అంటాడు ఉరియా, నాతో పాటు సైనికులు యుద్ధభూమిలో మరణం అజీవం అంటూ శత్రువులతో యుద్ధం చేస్తుండగా, రాజా నేను వెళ్ళి నా భార్యతో నీవిచ్చిన పలహారాలు తీసుకొని నా భార్యతో సుఖంగా ఉండాలా, నీ జీవముతోడు యెహోవా జీవముతోడు ఈ పని నేను చెయ్యనంటున్నాడు. హల్లెలూయా. నాకు అనిపించింది, ఒక మహారాజుగా ఏర్పరచబడిన ఓ భయంకరమైన భూతలమంతా మహావృక్షముగా ఏర్పరచబడినటువంటి దావీదు నెలమట్టుకు పడిపోవడానికి ఈ భయంకరమైనటువంటి పాపమే దానికి తావిచ్చినది. ఈరోజు అనేక కుటుంబాలు ఈరోజు చితికిపోయిన కుటుంబాలుగా కనబడుతున్నాయి. పైకి భక్తి కలిగిన వారు కనబడుతూ దేవుని శక్తిని ఆశ్రయించలేని పరిస్థితులు కనబడుతున్నాయి. పిల్లరా, సంతోషం లేని సమాధానం లేని కుటుంబాలుగా కనబడుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే దీన్ని కప్పెట్టుకోవడానికి ఈ ఉరియాని తాను పిలిపించడమే కాదు, తను చెప్పిన ప్రకారం తన భార్య తెల్లి సంతోషంగా ఉండలేకపోతున్నాడు గనక, నీ జీవితుడు యెహోవా జీవితుడు ఇది నాకు దూరమవునుగా కన్నాడు గనక ఒక లెటర్ రాసి పంపిస్తున్నాడు, యుద్ధభూమికి వెళ్ళరా బాబు, నువ్వు ఇక్కడ ఉండొద్దు. ఆ లెటర్ తన చేతికే ఇస్తున్నాడు. ఏంటి అంటే ఈ లెటర్ తీసుకొచ్చిన వ్యక్తిని ఆ సైన్యాధిపతికి ఇవ్వమంటాడు యోవాబుకి. ఇదిగో నువ్వు తీసుకెళ్ళి మరి సైన్యాధిపతికి ఇవ్వు, సైన్యాధిపతికి ఇచ్చి నువ్వు ఆయన యొక్క మాట ఎలా చెప్తాలా వినమంటున్నాడు. ఆ లెటర్ లోపల ఏముందంటే, ఈ లెటర్ తీసుకొచ్చిన వ్యక్తిని యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న స్థలంలో ముందు పెట్టి అతనిని చంపించేసేయి, నువ్వు అతన్ని ముమ్మరంగా ఉన్న స్థలంలో పెట్టి నువ్వు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపో అంటున్నాడు. పిల్లరా, ఆకాశం మట్టుకు పెరిగిపోయినటువంటి దావీదు యొక్క జీవితం, యూదా గోత్రము సుఖము సంతోషము సౌఖ్యముతో నిలబడినటువంటి అనుభవం, ఎక్కడ కొరగానటువంటి అరణ్యములో ఉన్న ఒంటరితనముతో ఉన్న దావీదు, పలకరింపు కూడా లేని దావీదు, సింహాలతో ఎలుగు పంట్లతో లేక లోకమ సంబంధమైన జంతువులతో మాత్రమే రాత్రి బవళ్ళు ఒంటరిగా గొర్రెలతో మాత్రమే సంచారం చేసి దావీదుకి రాజరికం ఇచ్చి అధికారం ఇచ్చి ఆధిపత్యం ఇచ్చి గొప్ప పేరునిచ్చి కిరీటమునిచ్చి సింహాసనం ఇస్తే తన పాపము తను ఈరోజు నలగొట్టడం ప్రారంభించింది. తను చేసిన అతిక్రమము తనని ఇప్పుడు పడదోయడానికి సిద్ధపడిపోయింది. ఆకాశం నుంచి ఒక గొడ్డలు వచ్చింది అన్నట్టుగా
దైవవాక్యం చెప్తుంది. ఆ పక్క అధ్యాయంలో ఒక మాట అంటే ప్లారా, బెర్షిబా వల్ల ఆమె గర్భము ధరించడమే కాదు, బెర్షిబా వల్ల కలిగినటువంటి ఆ యొక్క కుమారుని యెహోవా మొత్తగా అనుంది ప్లారా. మొత్తగా అతడు జబ్బున పడి. దేవుని బిడ్డలు గమనించండి, ఎంతో సంతోషంగా ఉండవలసినటువంటి, సుఖంగా ఉండవలసిన తన జీవితము తన యొక్క బెర్షిబా వలన కలిగిన, చూసారండి, ఒకటి పాపం చేసాడు, విభిచరించాడు, రెండోది నరహత్య చేపించాడు. ఈ రెంటి కారణాల వల్ల చివరికి తన కలిగిన ఫలితం ఏంటంటే, ఏ కుమారుడైతే తన యొక్క మరి పొరపాటు వల్ల కలిగాడో అతని యెహోవా మొత్తగా. గలతీయులకు రాసిన పత్రికలు ఉంది పిల్లలు, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏది విత్తితే అదే పంటను కోస్తాడు, ఏది విత్తితే అదే పంటను కోస్తాడట. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలు గమనించని, ఒక ప్రత్యేకమైన పండితుడు మాట్లాడుతున్నాడు. 2 సంవత్సరాల్లోనే చిన్న కుమారుడు ఉన్నాడు తండ్రికి. ఈ తండ్రికి ఉన్న ఈ కుమారుడు భయంకరమైన కోపముతో ఉద్రేకముతో ఉన్నాడు పిల్లారా. ఏంటి తన సంగతి ఏంటంటే, తనకు కావాలి అనుకున్నటువంటి మరి ఆ టీవీలో తనకు కావాల్సింది అనుకున్నటువంటి పెట్టకపోతే, అలాంటి పరిస్థితుల్లో దేవుని బిళ్ళారా తన చేతికి ఏదొస్తే అది తీసుకొని కింద కొట్టేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాల పిల్లవాడికి ఒకటి తీసేసాడు, మళ్ళీ రిమోట్ తీసాడు, మరలా తీసాడు, దగ్గర 15 రిమోట్లు పగలు కొట్టేశాడంట. తను అనుకుంటున్నట్టు వాళ్ళ డాడీ, అసలు వీడికి 2 సంవత్సరాలు రా, వీడి కోపానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు, వీడికి ఏమైనా బీపీ ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటున్నాంట, ఇంత చిన్న వయసులో బీపీ ఏంటండి అన్నాడంట. ఇంత చిన్న వయసులో బీపీ ఏంటండి అన్నంట. అయ్యా నీకు అర్థం కావట్లేదు, వీడు 15 మరి రిమోట్లు పగలు కొట్టేశాడండి. వాడు అనుకున్నటువంటి కార్టూన్ నెట్వర్క్ పెట్టలేదని, వాడు అనుకున్నది నేను పెట్టలేదని అని చెప్పి అనగానే డాక్టర్కి డౌట్ వచ్చి మరలా దాన్ని చెక్ చేశారట. బీపీ లేదు, ఏమీ లేదు, పో బాబు వెళ్ళిపో ఇంటికి అన్న అంట. ఇంటికి వెళ్ళగానే దైవసేవకుడికి వెళ్ళగానే దైవసేవకులతో నాన్నగారు చెప్తున్నా అంటే, ఏంటి మాట అంటే, అయ్యా వీడికి భయంకరమైన కోపం ఉంది, అసలు వీడు ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళ నాన్నగారు సేవకులతో చెప్తా ఉంటే వాళ్ళ ఆవిడ అంటుందంట, వాళ్ళ ఆవిడ అది ఎక్కడి నుంచో రాలేదండి, వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చిందంట. ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చిందండి. వాళ్ళ నాన్న ఏ అడుగు వేస్తే అదే అడుగేస్తున్నాడు. వాళ్ళ నాన్నకు కోపం సాదాసీదా అనేది కాదు, అక్కడి నుంచి వచ్చిందట, ట్రాన్స్ఫర్ అయిందట. ఈరోజు తల్లిదండ్రులుగా నేను మనవి చేయొచ్చు, కుటుంబీకులకి నేను మనవి చేయొచ్చున్నాం. నీ జీవితం సంతోషంగా, మేలుకరంగా, మహిమకరంగా ఉండాలంటే, చితికిపోకుండా, ఓడిపోకుండా, మరి పతనమైపోకుండా ఉండాలి అంటే సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట, వృక్షము నరగబడకమునిపే, వృక్షముగా ఉన్నప్పుడే, వృక్షము క్షేమంగా ఉన్నప్పుడే, అనగా క్షేమకాలమందే నీ దేవుడిని యెహోవా సన్నిధికి నువ్వు ఎరగవలసిన పరిస్థితి ఉందని ప్రభు పెట్టి నేను మనవి చేయుచున్నాను. చాలామంది అనుకుంటున్నారు నేను దేవునిలోనే ఉన్నాని అనుకుంటున్నాం, కానీ దావీదులాగా దారాధికులుగా ఉన్నాం. దావీదులాగా దేవుని బిడ్డలారా మంచి మరి అనేక మందిని సిద్ధపరుస్తున్న, అనేక మందిని నాయకుడిగా ఉన్నటువంటి అనుభూతిలో ఉన్నది, కానీ చివరికి తన జీవితంలో శరీర కోరిక, చివరికి హత్య చేసిన పరిస్థితిలో నిత్య నాశనాన్ని, కష్టాన్ని కొని తెచ్చే ప్లేయర్. కుమారుడు లేక నా వల్ల కలిగిన కుమారుడు చనిపోయినట. ప్రియులారా, ఈరోజు బాగా గమనించినట్లయితే 1:4 దావీదు ఇచ్చి వేసుకోవాల్సిన పరిస్థితుల్లో తను చేసిన మొట్టమొదటి పాపపు వ్యభిచారమును బట్టి, నరహత్యను బట్టి దేవుని బిడ్డలారా 1:4 ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చేది. దాని సమయం 2వ గ్రంథం 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే నాతానుని ప్రవక్తను పంపించి ఓ ప్రత్యేక కథలాగా ధనవంతుడు దరిద్రుడు గురించి కథ చెబుతాడు. ఏంటి ఆ కథ అంటే, ఆయన అంటాడు, ప్రవక్త రాగానే దావీదు లేచి నమస్కరించి అయ్యా ప్రవక్తతో పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతాడు. ఏంటి ఆయన మాట్లాడుతుందంటే, అయ్యా మరి ఏంటి ఏం సంగతి అంటే, నేను నీతో చిన్న కథ చెప్పాలని వచ్చాను అన్న అంట. చెప్పండి అన్నంట. ఒక ధనవంతుడు ఉన్నాడు, అదే పట్టణంలో పక్కనే ఒక దరిద్రుడు ఉన్నాడు. ధనవంతునికి సకలమైన జంతువులు ఉన్నాయి, సకలమైన ఆస్తి ఉన్నది, సమస్తము ఉన్నాయి దొడ్డిలో, కానీ దరిద్రునికి మాత్రము అతనికి ఏమీ లేదు, తినడానికి సరైన తిండి కూడా లేదు. అతనికి ఒక ఆడగొర్రె పిల్ల మాత్రమే ఉన్నది. తన చేతిలోనిది తింటూ, తన గిన్నెలోనిది త్రాగుతూ, తన కౌగిట్లో పడుకుంటూ, తనకు కుమార్తెలాగా తనకు తన బిడ్డకి మరి తనకు తోడుగా ఉన్నది. అలాంటి సమయంలో ధనవంతుని దగ్గరికి ఒక స్నేహితుడు వచ్చాడు. స్నేహితుడు రాగానే అతనికి విందు చేయుట కొరకై
ఈ ధనవంతుడు తన దొడ్డిలోనిది కానీ తన జంతువుల్లోది కానీ దానికి సంబంధించినది ఏంది కూడా తీసుకోకుండా ఈ దరిద్రుని యొక్క ఇంటికి వెళ్ళి ఒక్కదాని ఒక్కటైనటువంటి ఆ గొర్రె పిల్లని తీసుకొని దాన్ని చంపి అతనికి విందు చేశాడన్నట్టు. ఈ మాట చెప్తూనే ఉన్నాడు. దావీదు తన కూర్చున్న సింహాసనం మీదలో లేచి యెహోవా జీవముతోడు ఇట్టి కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, ఒకటికి ప్రతిగా 4 గొర్రెలు ఇచ్చేయాలంట. అప్పుడు దొరికాడు దావీదు. రాజైన దావీదు, ఈ కార్యం చేసింది ఎవడు కదా? నీవే. ఈ కథ చెప్పకపోతే తనకు అర్థమయ్యేది కాదు. మరి తనకు అర్థం కాకుండానే పాపం చేశాడా? తనకు తెలియకుండానే హత్య చేసేసాడా? తనకు తెలియకుండానే పాపానికి ఒడిగట్టాడంటవా? లేనేలేదు ప్రియులారా. ఈరోజు వయసును బట్టి పవిత్రత, వయసును బట్టి యథార్థత రాదు. వయసు మీరిపోయిన వాళ్ళు కూడా పాపము తాండవిస్తున్నది. వయసులోని యవన బిడ్డలు కూడా ఆరాధించగలరు. వయసు మీరిపోయిన వారు కూడా పాపానికి ఓడగట్టగలరు. ఎందుకంటే మానవుని యొక్క శరీరము బ్రతికి ఉన్నంత వరకు ఈ భయంకరమైన శరీర కార్యములు తావిస్తూనే ఉంటాయి. ఎంతో విశాలంగా పెరిగిపోయిన వృక్షము, ఎంతో విశాలంగా అనేక ఆకాశ పక్షులకు, భూజంతువులకు ఆశ్రయముగా ఉన్నటువంటి ఈ చెట్టు ఎందుకు ఆకాశం నుంచి ఓ గొడ్డలి దిగి వచ్చి నరికేసిందంటే, సృష్టికర్తైన దేవుడు సమస్తమునకు ఆధారభూతుడని, ఆయనకు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడని, ఒకరిని హెచ్చించగలిగిన వాడు, ఒకరిని దించగలిగిన సమర్థుడని విషయాన్ని తెలుసుకోవాలని ఈ రోజు నేను మనవి చేస్తున్నా. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రజతో నేను మాట్లాడుతున్నా. ఏ విషయంలో కలవరమో, కన్నీరు, భారవారి పరిస్థితులు కనబడుతున్నాయో సర్వశక్తి దేవుని పెట్టి నేను బ్రతిమలాడుతూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, చితికిపోయిన మన బ్రతుకులు కేవలం నేలమట్టుకు నరకబడి లేసి మైనను జీవము లేకుండా మట్టిలో కలిసిపోయినప్పటికీ ఆకాశంలో నుంచి గొడ్డలు దిగివచ్చి చెట్టును నరికేసిందో, ఏ ఆకాశం నుంచి దిగివచ్చి విశాలంగా దీన్ని నాశనం చేసేసి మట్టిపాలు చేసిందో, అది ఆకాశం నుంచి దేవుని ఆజ్ఞని వచ్చి లేచి నన్ను జీవము లేని దీనికి చిగురు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ స్నేహితులారా, దేవుని జనాంగమా, ఈ రోజు నీ జీవితంలో జీవము కలిగిన దేవుని విడిచిపెట్టి, జీవము కలిగిన దేవుడైన యెహోవాను సర్వశక్తుడు యేసుక్రీస్తును విడిచిపెట్టి నువ్వు ఏది ఆరాధిస్తున్నావో దాన్ని బట్టి ఈ రోజు నేను మనవి చేస్తున్నాను. ఆ దేవుడు తప్ప సహాయకుడికి ఎవరు లేరు. అపోస్తలుల 4:12 ప్రకారం ఆకాశములు గాని, భూమి మీద కానీ, భూమి కింద పాతాళలోకములు గాని, ఈ ముచ్చగములలో ఒకే ఒక నామము, హెచ్చించగలిగిన, విశాలపరచగలిగిన నామము, ఆశీర్వదించగలిగిన, నిలబెట్టగలిగిన నామము, హెచ్చించగలిగిన నామము. ఏ నామం అయితే రక్షించగలదో, ఏ నామం ఆశీర్వదించగలదో, ఏ నామం మానవునికి జన్మనిచ్చినదో అదే నామము మానవుని తిరిగి మట్టిపాలు చేయగలదు. ప్లారా, ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్న సత్యం ఏంటంటే, ఈరోజు నీ పక్షంగా, నా పక్షంగా, మన పక్షంగా చితికిపోయిన మన కుటుంబాల్లో, పాడైపోయిన మన బ్రతుకుల్లో ఖచ్చితంగా చిగురునివ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దావీదు ఎప్పుడైతే తప్పిదం చేశాడో, మొదటి కుమారుడు జబ్బుతో మొత్తబడ్డాడు, ఉపవాసమన్న పని జరగలేదు, చనిపోయినాడు. రెండవసారి జరిగిన కార్యం ఏంటంటే, తన సొంత కుమార్తె సౌందర్యము కలిగినటువంటి తామారు తన సొంత అన్న, పెద్ద అన్న అయినటువంటి అమ్నోను చేత దేవుని బిడ్డను మోహించబడి చెరిపివేయబడ్డాడు. రెండవది వికెట్ డౌన్ అయిపోయింది. పిల్లల బాగా గమనించని, ఇది గమనించినటువంటి మరి తన తామారుతో ఒకే తల్లికి పుట్టినటువంటి కుమారుడు అబ్షాలోము దాన్ని గమనించాడు. అబ్షాలోము ఆ యొక్క చెల్లి తమారుని తన అన్నైనటువంటి అమ్నోను చెరిపివేస్తే ఆమె చుట్టూ ఇరబోసుకొని ఒళ్ళంతయు చిచ్చుకుంటూ ఏడుస్తూ పరిగెత్తుతూ ఉంటే, పరిగెత్తుకుంటూ వెళ్ళినటువంటి అబ్షాలోము అంటాడు, అమ్మా, అమ్నోను నిన్ను నాశనం చేశాడని నేను ఎరుగుదును. అదే సమయంలో వార్త రాజైన దావీదుకు అందింది. దావీదు రాజు అంటున్నాడు, ఎవరు నీ రీతిగా చెరిపివేసింది? నేను రాజునై ఉండగా ఎవడు రాజు యొక్క కుమార్తె అయినటువంటి నా కుమార్తె నీ మీద ఎవరు చేసుకుంటా అంటుంటే, ఆ తామారు అబ్షాలోము అంటున్నాడు, ఆడెవరో కాదు, నీ పెద్ద కుమారుడు అయినటువంటి నా అన్న అయినటువంటి అమ్నోని పని చేసేదానికని బహురౌద్రుడై అనంది. 13వ అధ్యాయంలో బహురౌద్రుడై అంటే కోపం వచ్చేసింది. అందరూ అనుకుంటున్నాడు, చుట్టుపక్కల చూసేవాళ్ళు, రౌద్రుడైన దావీదు వెళ్ళి పెద్ద కుమారుడు తన చెల్లిని, అనగా తన సొంత కుమార్తె అయిన తామారుని చెరిపేశాడని వార్త వినగానే
తండ్రి గారైన దావీదు రాజుల్ని కొట్టేస్తాడేమో అనుకున్నాడు. ఏదో చంపేస్తాడే వీనికి వచ్చిన కోపానికని. కానీ మౌనిగా అయ్యాను అక్కడ. ఏమైపోయినా అంటండి, మౌనిగా. రౌద్రుడు ఎందుకైనాడు, మౌనంగా ఎందుకు మారిపోయినా అంటే, ఒకవేళ అమ్మనాన్న దగ్గరికి, పెద్ద కుమారుడు దగ్గరికి వెళ్ళి, ఏంట్రా చెల్లి మీద అలా చేసావు, కొంచెం ఇంగీత జ్ఞానం ఉందా, లోకముల వారు గడి పనిచేయరే, దేవుని ఎరిగి కూడా, దేవుని ఆరాధిస్తూ కూడా ఏంట్రా ఈ అకృత్యానికి తావు తీసేవని ఒకవేళ పెద్ద కుమారుని అడిగితే, పెద్ద కుమారుడు తిరగబడి అంటాడు, నేను నా చెల్లిన తామారు విషయంలో చేసింది తప్పి అయితే నువ్వు బెర్షిబా విషయంలో చేసినది రైట్ అంటవా అని అడుగుతాడేమో అని ఆయన మౌనంగా అయిపోయినాడు. పిల్లరా, నేను ఓపెన్గా చెప్తున్నా, నీ జీవితాన్ని బట్టి నీ పిల్లలు, నీ కుటుంబాన్ని బట్టి నీ భవిష్యత్తు, నీ నడవడికను బట్టి నీ తీర్మానం బట్టి నీ ముగింపు ఉంటుందనే విషయాన్ని గ్రహించమని ప్రభు పెట్టి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది చూసినటువంటి అబ్షాలోము, దావీదైతే మౌనంగా అయిపోయాడు, అబ్షాలోము ఆలోచిస్తున్నాడు, వీడిని ఎప్పుడు అంతు చూడాలని. అక్కడ అంటాడు, గొర్రెపచ్చు కత్తిరించు కాలం వచ్చిందట. ఈ అబ్షాలోము అనుకుంటున్నాడు, తన సొంత చెల్లిని తామారుని చెడిపేసినటువంటి తన అన్న కావచ్చు, వాడు ఎవడైనా కావచ్చు, వాడు అంతు తేల్చాలనుకొని కొంతమంది ఆ సంబంధించిన సామంతరాజులకు కొంత డబ్బు ఇచ్చి, మరి ఆ విందు జరుగుతూ ఉంది, అందరూ ద్రాక్షరసం తాగుతూ ఉన్నారు. తాగుతున్న సమయంలో తను చేసిన పని ఏమిటంటే, మరి సామంతరాజులకు డబ్బులు ఇచ్చి, మా అన్నయ్య అమ్మోనికి బాగా తాగనిచ్చి మొత్తులై ఉండగా వాడిని కత్తితో చంపేయమన్నాడు. కత్తితో ఇయ్యండి పొడిచి చంపేయమన్నాడు. మీకు అర్థమయ్యేటది 1:4. తను చేసినది ఒక తప్పిదమే, బెర్షిబా విషయంలో ఒక హత్య, ఒక విచారము, ఒక హత్య చేశాడు. కానీ దేవుని యొక్క లెక్క ఎలా ఉందంటే 1:4. ఒకటికి ఒకరిని జబ్బుతో మొత్తేశాడు, ఒకరిని శరీరము శీలం పోగొట్టబడింది. దేవుని బిడ్డలారా, మూడవది తన సొంత అన్నని, అన్నదమ్ముడి డబ్బులు ఇచ్చి, కిరాయిడవుడికి డబ్బులు ఇచ్చి, తన మత్తుడై ద్రాక్షరసం పోపించి అతడు మత్తుడి ఉండగా పొడి చేశాడని కత్తితో. భయంకరమైన పరిస్థితులు వచ్చేసాయి. ఎంతో విశాలంగా పెరిగి సంతోషంగా ఉన్న కుటుంబం, ఎంతో ఆదర్శప్రాయంగా కనబడుతున్న కుటుంబం, దావీదు యొక్క కుటుంబం అనగానే సంతోషం. దావీదు నా హృదయానుసారుడు. అయితే హృదయానుసారుడు ఈరోజు పాతాళమునకు పడిపోయే స్థితి. తన ఇంటిని, తను చేసిన పొరపాటును బట్టి తన 4 బిడ్డల్ని పోగొట్టుకోండి. ఇప్పటికి 3 అయిపోయినారు. లాస్ట్ వాడు ఉన్నాడు. తన అన్నని ద్రాక్షరసం పంపించి, కిరాయిలను డబ్బులు ఇచ్చి, లంచం ఇచ్చి, కేవిచ్చి ఏ రీతిగా చంపించేశాడు ఈ వ్యక్తి. ఒకనొక సమయం వచ్చింది, తన తండ్రి మీదనే యుద్ధము ప్రకటించి తనకంటూ కొంత సైన్యాన్ని ఏర్పరచుకుని యుద్ధానికి ప్రకటిస్తే, సైన్యాధిపతి చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, కుడి చూడకుండానే బాణం వదిలితే, దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన ఒక కార్యం ఉన్నది బిడ్డలారా. ఇతడు కంచెగాడి మీద ఎక్కి అబ్షాలోము తన తండ్రితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ దాన్ని తట్టుకోలేక తను పారిపోతున్న కంచెగాడి మీద నుంచి ఇతడు పారిపోతూ ఉంటుండగా, మస్తికి వృక్షం అనేటువంటి ఆ చెట్టు కిందకి ఈ గాడిద దూరేసినప్పుడు, కంచెని గాడిద, ఆ మస్తికి వృక్షానికి ముళ్ళు ఎక్కువగా ఉంటాయి ఇట్లా. ఈ ముళ్ళు కర్లీ హెయిర్స్ గా ఉన్నటువంటి అబ్షాలోము యొక్క కర్లీ హెయిర్స్ పట్టుకుంది. గాడిద పట్టి గాడిద వెళ్ళిపోయింది. ఈనాడు ఆకాశాన్ని కాకుండా ఇది భూమి మీద కాకుండా వేలాడుతూ ఉన్నాడు. సైన్యాధిపతి బాణమును వదలగా గురి చూడకుండానే గుండెలో గుచ్చుకొని చచ్చిపోయిందండి. దేవుని పెట్టి మనవి చేయుచున్నాను, ఆకాశ విశాల వరకు పెరిగిపోయినటువంటి వృక్షము నేల మట్టుకు నరగపడిపోయింది. ఆకాశము నుంచి అగ్ని వచ్చింది గనక ఒక ప్రత్యేకమైన గొడ్డలు వచ్చి నరికేసింది. అది కేవలము దేవుని బిడ్డ లేసిమైన లేకుండా మట్టిలో కలిసిపోయింది, సీకిపోయింది. చీకిపోయిన దీని మీద దేవుడి కనికరపడి ఆకాశం వచ్చి తిరిగి వర్షం రప్పించినప్పుడు, ఆ వర్షము ఆ సీకిపోయినటువంటి ఆ మధ్యలోకి వెళ్ళినప్పుడు మరలా తిరిగి చిగురించడం ప్రారంభించబడింది. దీని ఉద్దేశం ఏమిటి అంటే, ఈ దావీదుకు నాతాను ప్రవక్త ఎప్పుడైతే సమయం 2వ గ్రంథం 2వ అధ్యాయంలో వర్తమానం అందించాడో, తను అంటున్నాడు, ఆ పాపం నేనే చేశానయ్యా, ఆ పాపం నేనే చేశానయ్యా, నేను పాపం చేశానని మొదలెట్టాడు. 16 కీర్తన ఏడవడం ప్రారంభించింది. తన కన్నీటి చేత తన పరుపే తేలిపోయిందట. తన కన్నీరు తనకు అన్నపానంగా మారిపోయింది. ఇంత అకృత్య కార్యమునకు ఎక్కడో గొర్రె తప్పమును నన్ను బ్రతికించి, నా పాపమును, నా ఒంటరితోను తీసివేసి, నన్ను పవిత్రుడు వచ్చి దేవుని ఆరాధించిన కొరికై రాజుకు యోగ్యత లేకపోయినా రాజరికములు ఇచ్చి సింహాసనం ఇచ్చి నా దేవుడు చేసిన వీరు నేను మర్చిపోయినాను అనుకొని, దేవుని బిడ్డలారా, తను చేసిన తప్పిదాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు దేవుని సన్నిధి దిగి వచ్చి
దేవుని సన్నిధి ప్రవక్త ద్వారా నువ్వు ఖచ్చితంగా చనిపోతావు. నిత్యము ఇట్టి కార్యము చేసినవాడు మరణపాత్రుడు చెప్పిన నీ ధర్మశాస్త్ర విధికి ఖచ్చితమైన మరణపాత్రుడు అన్నాడు. అదే దేవుని ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, నువ్వు చావనే చావవు. నీ సింహాసనం మీద సూర్యుడు ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు రాజు ఒకడు ఉండక మనడు. చప్పుడుమైపోతామండి. పడిపోయిన పతనమైపోయిన బ్రతుకు తిరిగి బ్రతకాలి అంటే ఈ రోజు నీ పశ్చాత్తాపాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీ సమర్పణను దేవుడు కోరుకుంటున్నాడు. రమా 10:9-10 ప్రకారం అంటాడు, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఆయన తండ్రి అయిన దేవుడు మృతులోంచి తిరిగి లేపినడని హృదయమునందు విశ్వసించినడలా పతనమైపోయిన నీ బ్రతుకును తిరిగి లేపడానికి దేవుడు సప్పుడు అయిపోతామండి. కరిగిపోతున్న నీ బ్రతుకును, చీలిపోయిన నీ బ్రతుకును, చితికిపోతున్న నీ కన్నీటిని, రోగగ్రస్తమైపోయి చివరికి కేవలము మరణమే శరీరం అనుకుంటున్న నీ బ్రతుకును మరణము నుంచి జీవులోనికి దాటించగలిగిన దేవుడు. హల్లెలూయా. సమమైన వాడు ఆయనతో నీకెవ్వరు ఈ భూలోకములో ఒక్కర్లేరు. ప్లాన్ బాగా ఆలోచించగలిగితే, ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే కన్నీరు కార్చాడో, ఆ స్థితి ఎంతవరకు వచ్చేసిందంటే తన మీద యుద్ధానికి తన యొక్క చివరి అబ్షాలోము వ్యతిరేకంగా మారినప్పుడు సైన్యముతో మాట్లాడుతున్నట్ట. అబ్షాలోము సైన్యముతో మనం నిలబడలేము, యవనస్తుడు వారితో యుద్ధం చేయడం మన వల్ల కాదు, ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాడట. ఎక్కడికి వెళ్తారా బాబు, వెళ్ళడానికి వీలు పడదంటున్నారా. కానీ చివరికి అంటాడు, చెప్పులు కూడా లేకుండా రాజయ్యుండి, చెప్పులు కూడా లేకుండా, కిరీటం లేదు, సింహాసనం లేదు, చెప్పులు కూడా మర్చిపోయి ఆ భయంకరమైన శ్రమ శోధన ఎంతగా పట్టదంటే దీన్ని మనోళ్ళు చెప్తారు, ఎవరో చేతగొడి చేసి ఉంటారండి. మనోళ్ళు ఏం చెప్తారండి, చేసేదంతా మనం చేసేసి, చేయకూడని పనులన్నీ తావిచ్చేసి, విచ్చలవిడి తావికిచ్చేసి, నీతిమంతుడిగా జీవించవలసిన బ్రతుకులు, యథార్థంగా జీవించవలసిన బ్రతుకులు, సంతోషంగా జీవించవలసిన బ్రతుకులు అలా కాకుండా చేయకూడని పాపాలన్నీ తావిచ్చేసి, ఏదైనా కుటుంబంలో గలిబిలి అనుకున్నవి జరగకపోతే, ఆలస్యమైతే, రోగం ఎక్కువైపోతే డాక్టర్లు మరి డైలీలో చెప్పి 24 hours అయితేనే కానీ మాకు అర్థం కావట్లేదు అని చెప్తే, మా ఇంట్లో మేము యథార్థంగానే ఉన్నాం, భక్తిగానే ఉన్నాం, ఆదివారం మందిరానికి వెళ్తున్నాం, మరి ప్రభువుని నమ్ముకున్నాం, అయినా మాకు ఎందుకు ఈ శ్రమలు వచ్చేసి, మాకెవడో చేతబడి చేశారంట. జీవము కలిగిన సృష్టికర్తని దేవుని ఇది చేతబడి నిలబడతాయంటారా? నీ బుద్ధిహీనత కాకపోతే, నీ జ్ఞానం లేని పరిస్థితి కాకపోతే, సర్వశక్తి కలిగిన దేవుని పేట ఆత్మదేవుడు చెప్తున్నాడు, ఈయన పశ్చాత్తాపము తిరిగి కట్టడం ప్రారంభించింది, ఈయన పశ్చాత్తాపము తిరిగి నిలబెట్టగలిగినది. ఈ పశ్చాత్తాపము మరణించవలసిన వ్యక్తిని జీవపు అనుభవంలోకి నడిపించిన మత్తయి 1:1 ప్రకారం ఆయన అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యేసు క్రీస్తు యొక్క వంశావళి, ఈ వంశ వృక్షములో యేసు క్రీస్తు శరీరధారి అయి జన్మించాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, ఇదిగో మృతుడనైతేనే యుగ యుగములు సజీవుడనట. మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును మృతుడనైతే యుగ యుగములు సజీవుడు. నా యేసయ్యకి మించిన దేవుడు లేడని నువ్వు సాక్ష్యం చెప్పగలవు. హల్లెలూయా. నీ ఇంటిలో కన్నీటిలో ఒకళ్ళు కృంగిపోతుంటే, నీ కుటుంబంలో ఏదైనా అనుకుంటూ ఆలస్యం అవుతా ఉంటే, రోగం మీద కలవ పెడతా ఉంటే, నీ అసమాధానం మీద కలవ పెడతా ఉంటే, ఆర్థిక సమస్య, ఆర్థిక సంక్షోభాన్ని కుటుంబాన్ని కుదిపివేస్తుంటే, ఈ రోజు ఓపెన్గా చెప్తున్నా, చితికిపోయినా, పాడైపోయినా, నలుగుగొట్టబడి, నరికి వేయబడిన నీ జీవితము తిరిగి మరలా చిగురింపచేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మోడుబారి పడిన జీవితాన్ని, కలవరపడి పడిన జీవితాన్ని, కృంగిపడిన జీవితాన్ని, కేవలం నేలమట్టుకు న్యాయంలో కలిసిపోయిన నీ బ్రతుకును దేవుడు తిరిగి లాపడానికి దేవుడు సిద్ధంగా ఉంది. ఇది దావీదు జీవితంలో జరిగిన కార్యము. ప్రస్తుతము దావీదు వంశములోని రాజు ఉన్నాడు, ఆయనే రారాజైన యేసయ్య. హల్లెలూయా. మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు దేవునికి దిగులు పడకు, చితికిపోయిన నీ బ్రతుకులు తిరిగి కట్టబోతున్నాడు. కంగిపోయిన నీ బ్రతుకులు ఒక నూతన శకం ఆరంభించబడబోతున్నారు. ఈ వంశ వృక్షము దావీదు యొక్క జీవితంలో, దావీదు యొక్క తండ్రి యెషయి, యెషయి యొక్క తండ్రి దేవుని వీళ్ళు గమనించని బాగా తెలుసుకున్నారా? ఎవరైనా దావీదు యొక్క తండ్రి యెషయి, యెషయి తండ్రి బోయేసు, రూతుకు కలిగిన కుమారుడు. ఏం పేరా? టక్కన్నాలి కదా. రూతు గ్రంథంలో కలిసి చదువుకోండి పిల్లలు, బాగా గమనించండి. ఎవరాయన పేరు? ఓబేదు. ఓబేదు 3 అక్షరాలు ఓబేదు కదండి.
బోయజు రూతి కలిగిన కుమారుడు ఓబేదు, ఓబేదు కుమారుడు యెషయి, యెషయి కుమారుడు దావీదు, దావీదు యొక్క వంశంలో యేసుక్రీస్తు ఈరోజు జన్మించాడు. ఈరోజు యేసయ్య కృంగిపోయిన మన బ్రతుకులను తిరిగి లేపేసినటువంటి దేవుడై ఉన్నాడు. నిలబెట్టి కలిగిన సమర్థుడు. నువ్వే స్థితిలో ఉన్నా పర్వాలేదు. యెషయా ప్రవక్త అంటాడు, ఎవని మనస్సు నీ మీద అనుకున్నో వానికి పూర్ణ శాంతిని ఇవ్వగలిగిన వాడు. పడిపోయిన బ్రతుకులు, చితికిపోయిన బ్రతుకులు కట్టబడబోతున్నాయి. విడిపోయిన కుటుంబాలు కలవబోతున్నాయి. ఆమె చూద్దాం. హల్లెలూయా. నాకు నిద్రపోతుంది కదా, ఆకలేస్తా ఉంది. వెరీ గుడ్, మంచిది. నాకు ఇచ్చింది 9:40కి ఇచ్చారు, 9:40, 9:50కి ఇచ్చారు కదా. నేను 10 నిమిషాలు అయితే నేను వాక్యం చెప్పలేను, పూర్తి కాలేదు. మొదటి అనుభవం చెప్పాను. దావీదు విశాలంగా పెరిగినటువంటి యూదా గోత్రములో యూదా వంశవృక్షం పెరిగిపోయింది. కానీ తన పాపమే, తన హత్యే, ఆ నరహత్యే తన జీవితాన్ని కూల్చివేసింది. కానీ పశ్చాత్తాప కన్నీటి ప్రార్థన, తన కన్నీళ్లు కాస్త ఆ మొదలు దాకా చేరేట అది చిగురించడం ప్రారంభించింది. ఈ రోజు ఆ వంశ వృక్షము మన మధ్యలో ఉన్నది. చదవనసరిది గలతీ 3 అంటాడు, దావీదు యొక్క సంతానము. ఇంకా చెప్పండి, అబ్రహాము సంతానం ఎవరంటే విశ్వాసం ఉంచిన మనమందరం ఆయన రాజ్యంలో ఉన్నాం. హల్లెలూయా. ఆయన రాజ్యానికి అర్థం లేదు. దానియేలు గ్రంథము 4:3 వచ్చిన ప్రకారం, దానియేలు గ్రంథము 2:44 వచ్చిన ప్రకారం, దానియేలు గ్రంథం 6:2 వచ్చిన ప్రకారం ఈ రోజు నీ జీవితం ధైర్యంగా దేవునికి ఉంచడానికి ఆ రాజ్యమునికి అంతం లేదు. ఆ రాజ్యము దాన్ని పంపిన వారికి తప్ప ఇక ఎవరికి రానే రాదు. ఆ రాజ్యమే రారాజైన దేవుని రాజ్యం. హల్లెలూయా. రాజును ఆయన పరిచయం చేసిన క్లోజ్ చేశారు. రాజు దేవుని మీద కలగన్నాడు. విశాలమైనటువంటి చెట్టు కనబడుతుంది. విశాలమైన చెట్టు కింద వృక్షములు, ఆ వృక్షము కింద పక్షులతో పాటు జంతువులు ఉన్నాయి. దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఆకాశములో నుంచి ఒక జాగరూకుడు వచ్చి ఒక మాట అంటున్నాడంట, దీన్ని నరికేయండి అన్నాడంట. నరికేయడానికి కారణం ఒకే ఒకటి ఉంది, తన అహంకారం, తన గర్వం, తన అతిశయం. ఆయన అంటాడు, బొబ్బులు నేను ఈ మహా పట్టనమాట. ఇంకా చెప్పాలంటే నా యొక్క బలాతిశయము, నా యొక్క బలము అనుకొని విర్రవీగాడు. చివరికి ఆ కళ యొక్క భావం అర్థం కాక నరకబడినది, అది ఎక్కడంటే అక్కడ విసిరేయబడి మొదలు మాత్రం వదిలేసిన పరిస్థితి ఉంటే దాని గురించి అర్థం కాక దానియేలు చెప్తున్న, రాజా ఆ వృక్షం ఎవరో కాదో నువ్వే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వృక్షము నువ్వే, నరకబడిపోతున్నావట. ఈ మాట ఇలా చెప్తూనే ఉన్నాడు. ప్లారా తన ప్రజలే తనను తరిమేశాడు. చివరికి ఉన్నట్టుంది ఈ రాజు యొక్క స్థితి ఎలా మారిపోయిందంటే, రాజు సింహాసనం నుంచి దిగి వచ్చేసి తన బ్రతికి ఎలా మారిపోయిందంటే, అన్నం తినవలసిన, రాజభోజనం చేయవలసిన వ్యక్తి గడ్డి తినడం మొదలెట్టేసినట. తన బ్రతికి ఎలా మారిపోయిందంటే, ఆకాశ పక్షుల యొక్క రెక్కల వలి, ఈకల వలి వెంట్రుకలు వచ్చేసేయట, గోళ్ళు వచ్చేసేయట. ఆయన అంటే పక్షిరాజు యొక్క గోళ్ల వలి తన గోళ్ళు వచ్చేసేయట. 1-2 సంవత్సరాలు కాదు, 7 కాలములు. 7 కాలముల తర్వాత అక్కడ అంటాడు, మానవ బుద్ధి గలవాడాయి. ఇలా మాట్లాడుతున్నట్లాగా ఏంటి ఆ మాట అంటే, ఆకాశమందున దేవుడట. చదువుకున్న దానియేలు గ్రంథం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు అను నేను మరల. ఇప్పుడు దాకా ఏమైపోయినాడు? పశుప్రాయుడిగా మారిపోయినాడు. ఎందుకంటే వెర్రనీగిన దుష్టత్వం, అహంకారముతో కూడిన పరిస్థితులు. ఈ దేవుని బిడ్డలు గమనించండి. మరలా మానవ బుద్ధి గలవాడినై నా కళ్ళు ఆకాశము తట్టి ఎత్తి, ఈ మాట చూడండి, చిరంజీవియు సర్వోన్నతుడునకు చిరంజీవియు సర్వోన్నతునకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాల పర్యంతరముండును, ఆయన రాజ్యము తరతరములున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోకపు సేన ఎడల, భూ నివాసుల ఎడలను తన చిత్తమున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడన సమర్థుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక అన్య రాజు సాక్షి చెప్తున్నాడు. ఎప్పటికి గాని కలగలేదంటే తన రాజ్యము, తన యొక్క వంశ వృక్షము లేక తనకున్న అహంకారంతో కూడిన వృక్షాన్ని నరికేస్తేనే గాని తన బ్రతుకు మారలేదు. పిల్లరా, ఈరోజు
ఈ ప్రాంతంలో ఈ వార్త వింటున్న ప్రతి ఒక్కరితో చెప్తున్నా, దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, అని యేసు క్రీస్తు నరుడు. ఈయన ఒక్కడే నిన్ను అధికారంలో నిలబెట్టగలిగిన వాడు. నీ అధికారములో అహంకారముతో ఉంటే నేను దించగలిగిన వాడు ఈయన ఒక్కడే. నేను ఆశీర్వదించగలిగిన వాడు, ఆశీర్వాదకరం ఉన్నామని అహంకారముతో ఉంటే మట్టి కనిపించగలిగిన వాడు ఈయన ఒక్కడే. ఈ నామను అంగీకరించగలిగితే, ఈ నామ నోటితో ఒప్పుకోగలిగితే, ఆయన హృదయమునందు ఆయన తండ్రి అయిన దేవుడు తిరిగి లేకపోయినాడని, నా పాపముల కొరకు ఆయన చనిపోయినాడని ఎఫెసీ 1:7 ప్రకారము ఆ కృపాతిశయమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తములనే నీకు నాకు విడుదల విముక్తి కలుగుతాను నమ్మగలిగినట్లయితే, ఇదేడో తన రాజ్యమే కాదు, సింహాసనమే కాదు, తన బ్రతికే మారిపోయింది. భోజనం తినవలసిన వ్యక్తి గడ్డి వేపించాడు, ఆకులు తినిపించాడు, సరైన బట్టలు లేవు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు ఆకాశ పక్షుల్లాగా దేవుని బిళ్ళ ఎర్రగా వెంట్రుకలలో మారిపోయినాయి. గోళ్ళట దేవుని బిళ్ళ గమనించండి, పక్షిరాజు గోళ్ళలాగా పెరిగిపోయినాయట. చివరికి తన బ్రతుకులో ఆయన అంటాడు, బుద్ధి వచ్చిన తర్వాత తనకు జ్ఞానం వచ్చి ఆకాశం కమిలితి ఇలా మాట్లాడుతున్నట, చిరంజీవియు సర్వోన్నతుడు దేవుడు దేవునికి స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి ఆయనను ఆధిపత్యము చిరకాలముండును, ఆయన రాజ్యము ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన రారాజైన దేవుడై ఉంటున్నాడు. మొదట రాజైన దావీదు ఎందుకు పడిపోయినట్టు? తన పాపం వల్ల. తిరిగి పశ్చాత్తాపడినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు పాపమును క్షమించిన దేవుడు తిరిగి మునుపటి కంటే అధికమైన రాజ్యంలోకి, రారాజైన యేసుక్రీస్తు రాజ్యంలో దావీదు వంశములో జన్మించి ఈ రారాజైన దేవుడిగా రాజ్యము పరిపాలిస్తున్నాడు. ఈ రాజు ప్రపంచమునికి అంతటికి రాజు అయి ఉన్నాడు. ఈ రాజు ప్రతి ఒక్కరిని నిలబెట్టగలిగిన దేవుడు. దావీదు ఒక కొంత ప్రాంతానికి మాత్రమే రాజు అయితే, మరి రారాజైన యేసుక్రీస్తు వారు ప్రపంచంలో 220 దేశములంటే, ఐక్యరాజ్య సమితి 165 దేశాలంటే అన్ని దేశములకు రాజు రారాజైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. పిల్లలు బాగా గమనించంటారా? నేను క్లోజ్ చేస్తూ అసలు మొదట చదివిన వ్యక్తిని గురించి మీకు నేను కళ్ళ ముందు పెడుతున్నాను. యోబు అంత భక్తిపరుడు ఇంకొకరు లేరు. 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆయన అంటాడు, తూర్పు దేశమునందు ఊసు దేశమునందు యోబు అని ఒక మనుషుడు నేను, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడనై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఉండి చెడుతనమును విసర్జించిన వాడు. చూసారా, అతనికి ఉన్న ఆస్తి తర్వాత పక్కన పెడతాం. ఇంత యథార్థవంతునికి ఎందుకు శోధన? ఇంత యథార్థవంతునికి, ఇంత భక్తి పరునికి ఎందుకు ఒకేసారి ఆశ్చర్యతో పోయింది? ఒకేసారి 10 మంది పిల్లలు ఎందుకు చనిపోయినారు? యోబుని గురించి తెలియని వారు ఎవరు లేరు. ఒకేసారి దేవుని ఎదురుగా వచ్చిన సాతానికి మధ్యలో ఓ ప్రత్యేకమైనటువంటి సవాలుకరమైన మాట యోబు జీవితాన్ని ఎందుకు పతనం చేసేసింది? అన్ని పోగొట్టుకున్న తర్వాత, అంతా పోయిన తర్వాత పరివారు పరిగెత్తుకుంటూ యోబు దగ్గరికి వస్తే ఆయన వస్త్రములు చించుకొని తలకు క్షౌరం చేర్చుకొని ఒక మాట అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయేది, యెహోవా నామానికి స్తుతి కలుగు. రెండవసారి దేవుడు మరలా పర్మిషన్ ఇచ్చినప్పుడు శరీరం అంతా కురుపులు వచ్చేసాయి. ఈ కురుపుల వల్ల చీమ వచ్చేసింది. చిలిపీకలతో గోక్కుంటున్నాడు, పూర్తి లేకలు కూర్చుంటున్నాడు. తన భార్య, తన యొక్క పరివారంలో వెళ్ళిపోతే భార్య అంటుంది, నీ యథార్థతను విడిచిపెట్టవా, నీ దేవుని దూషించను మరణంకా అన్నప్పుడు పిల్లరా బాగా గమనించండి. అప్పుడు అంటాడు యోబు, దేవుని యొక్క నుంచి మనం మేలు అనుభవించాల, కీడు అనుభవింప తగదా అని చెప్పి నోటి మాటతో కూడా పాపం చేయలేదట. ఇలాంటి యథార్థవంతుడు నీతివంతుడు వ్యక్తి మీదకి నిజంగా ఆకాశవంతుకు పెరిగిన భక్తి జీవితం, తూర్పు దిక్కులు ఇతర కంటే గొప్ప వ్యక్తి ఎవడు లేడని చెప్తే ఇతనికి ఎందుకు శ్రమలు వచ్చాయి అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే మీరు కూడా ఈ మాట చెప్పొచ్చు. ఏంటి ఆ మాట అంటే, అయ్యా నేను ఎంతో యథార్థంగా ఉన్నా, ఎంతో భక్తి జీవితం జీవిస్తున్నా, ఎంతో పవిత్రంగా నేను జీవించగలుగుతున్నా, ఎంతో మరి ప్రతి ఆదివారం మందిరం ఉంటున్నా, దైవ సేవకులకి నేను కుడి హస్తంగా నేను ఉంటున్నా, ఇంత భక్తి జీవితం జీవిస్తుంటే నా ఇంటిలో ఎందుకు మంచి జరగట్లేదు, నా ఇంటిలో ఎందుకు ఆర్థిక సమస్యలు, నా ఇంటిలో ఎందుకు రోగాలు, నా పిల్లలకి పెళ్లి కాలేదు, నా యొక్క కుమార్తెకి పెళ్లి చేస్తే ఆమె ఎందుకు పెట్టుకొచ్చేసింది, నాకెందుకండి శ్రమలు వచ్చాయని చెప్తే ఇది 2వ కోణం కాదు, 3వ కోణమైన యోబు గురించి నేను చెప్పగలను. యోబు యథార్థవంతుడే, నమ్మకస్తుడే. మరి ఎందుకు వచ్చిందంటే దావీదు విషయంలో పాపమును బట్టి మరి ఆ వంశవృక్షము లేక ఏర్పరచబడిన వృక్షము నరకబడితే
ఈ రాజు యొక్క విషయంలో అహంకారంతో బ్రతకాలని ఉద్దేశం కలిగితే చాలు హింస, శ్రమ, వేదన, కలవరము ప్రారంభించబడుతుంది. ఒక దైవ సేవకునికి శ్రమలు వస్తాయి, నీతిమంతులకు శ్రమలు వస్తాయి, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు. కానీ వాటంటి నుంచి హృదయాన్ని విడిపించడమే కాదు, ఒక్కటికి రెండంతల దీవెన దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. ఆయన అంటాడు తన స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేసిన 42వ అధ్యాయం యోబు గ్రంథంలో. తర్వాత అంటాడు 10వ వచనంలో, మునుపటి కంటే రెండంతల ఆశీర్వాదం యోబునకు దేవుడు ఇచ్చేసాడు. తప్పకుండా ప్రతి ప్రతికూలత రెండంతల మేలు కొరకు ఒక నీతిమంతునికి, గర్విష్టికి బుద్ధి చెప్పడం కొరకు తర్వాత జీవితం ధన్యకరంగా మారినట్లుగా దేవుని బిడ్డ నెబుకద్నెజరు గురించి మనం చదవగలుగుతారు. దావీదు జీవితంలో కూడా యుగ యుగములో మారని రాజ్యం ఈ రోజు వచ్చేసింది. యోబు గ్రంథం 14, 7, 8, 9 వచనంలో సత్యం అదే. చెట్టు నరకబడినప్పుడు అది మొత్తం మిగిలిపోయి నేలలో చీగిపోయినప్పటికీ నీటి వాసన చేత అది చిగుర్చును, లేత కొమ్మలుచ్చును. అదే యెషయా 11:1 అంటాడు, యెషయి మొద్దు చిగురించిన అనుభవం దైవ గ్రంథములో మనం గమనించగలం. యెషయి మొద్దు ప్రభువైన యేసుక్రీస్తు వారు. యెషయి మొద్దు దావీదైతే ఆ మొద్దు నుంచి చిగురు వచ్చింది, ఆ చిగురి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ రోజు యేసుక్రీస్తు నామములో నీకు రక్షణ, యేసుక్రీస్తు నామములో నీకు స్వస్థత, యేసుక్రీస్తు నామములో నీకు విడుదల, యేసుక్రీస్తు నామమే శరణ్యము. యేసు తప్ప వేరొకరు పరలోక రాజ్యానికి మార్గము లేదని యోహాను 14:6 సెలవిచ్చిన ప్రకారము నీ జీవితం ధన్యకరంగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. చివరిగా మీ కొరకు నేను మొరపెట్టబోతున్నాను. సేవకులందరూ దేవుని కూడా వేదిక మీదకి వస్తారు. కానీ ప్రభు పెట్టి మనవి చేసి మిమ్మల్ని లేపి నేను జస్ట్ కొన్ని నిమిషాలు మీ విషయంలో నేను మొరపెట్టబోతున్నాను, ఆరాధించబోతున్నాను. దేవుని బలమైన హస్తమే తాకబోతుంది. నేను మళ్ళా చెప్తున్నాను, యోబు గ్రంథంలో దేవుడు మన ముందు ఇచ్చినటువంటి లేఖన భాగాలను మీరు గమనించినట్లయితే ఆ మాటలు ఒకసారి చదివి నేను క్లోజ్ చేస్తాను. పిల్లలు, యోబు గ్రంథం 14వ అధ్యాయంలో 7 నుంచి 9 వచ్చిన మనుషుతో, వృక్షము నరకబడిన యెడల అది తిరిగి చిగుర్చిననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతుగైపోయినను, దాని యొక్క అడుగు ముందు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. నేను మళ్ళా చెప్తున్నా, మా ఆశ విఫలం అయిపోయింది, మా బ్రతుకు బాగుపడదు, మా జీవితం శాపగ్రస్తంగా అయిపోయింది, మా బ్రతుకు వ్యర్థమైపోయిందని ఒకవేళ ఎవరైనా అనుకుంటుంటే, ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే అనుకుంటారంట. ఇక మా ఆశ విఫలం అయిపోయింది, మా ఎముకలు ఎండిపోయినాయి, మా బ్రతుకు ఎండిపోయినట్టు అయిందంటే, జీవము కలిగిన దేవుడు దిగి వచ్చి ఎండిపోయిన వాటికి జీవమనిచ్చి కేవలం ప్రవచనమనైతే దేవుడు పలుకుతున్నాడు. మీరు అనేక మందికి దీవెనికరంగా మారబోతున్నారు. ఈ రోజు ఈ ప్రత్యేకమైనటువంటి దేవుని బిడ్డ దైవ సంఘములో దేవుని బిడ్డ అరుణ్ కుమార్ గారు వారి యొక్క ఆత్మీయ ప్రియులు స్థాపకులైనటువంటి వారి కుటుంబం వారి ఆశ ద్వారా దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా నో డౌట్ ఎట్ ఆల్. నేను సమానకరంగా దేవుని నామములో యేసు పేరిట నేను దేవుని బిడ్డ పిలుపునిస్తున్నా. పిలుపు ఏంటంటే ఈ మందిరము చాలానంతగా దేవుడు నింపబోతున్నాడు. ఆమె చెప్తాం, ఇది చాలడమే కాదు, ఈ గ్రామం అంతా అనేక గ్రామాలకు దీవెనికరంగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు చేయవలసిన ఒకే ఒక పని, లేసమైనను జీవము లేని ఈ ముట్టుగా చీగిపోయిన ఈ బ్రతుకు కేవలము ఆ నీటి వాసన చేత నీవే దేవుని వాక్యము, నీ వాక్యము నీరై ఉండేను, మా దాహము తీర్చుచుండాను, ఎండిపోయిన మా బ్రతుకులు చిగిరింపజేస్తుందని లేఖనము సవివరంగా మాట్లాడుతున్నది. ఉన్న చోట్ల ఉన్న పాటన ఒకసారి నేను మనవి చేస్తున్నా, నువ్వే స్థితిలో ఉన్నా పర్వాలేదు, నువ్వు చేయవలసిన ఒకే ఒక పని, కన్నీరు కాల్సే చాలు. ఏ పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు, నెబుకద్నెజరు నిజంగా నీ తప్పిదము నొప్పుకొని ఆకాశమందున దేవుని చిరంజీవి దేవుడు ఆయన ఆధిపత్యము తరతరము ఉండను, ఆయన యొక్క రాజ్యము యుగయుగమున ఉండనటువంటి నిర్ణయం నీకు వస్తే నీ జీవితము ఆశీర్వాదకరంగా మారిపోద్ది. మూడు మారిపోయిన జీవితమును చిగురింపచేయగలిగిన దేవుడు. దేవుని బిడ్డారా, ఇది కుదరదు, ఇది జరగదు అనుకున్న కార్యాలను జరిగించగలిగిన సమర్థుడైన ప్రభు నీ పక్షం ఉన్నాడు. ఒకవేళ నీకు ఇష్టమైతే, నీకు అనుకూలంగా ఉంటే ఈ సమయంలో ఇక్కడ ఉన్న వారందరూ ఆశ కలిగి వచ్చేది కనుక ఎంతసేపు ఉండగలిగినారు. నిజంగా హ్యాట్స్ అప్ యూ పేషెన్సీ, మీ సహనాన్ని బట్టి తండ్రి దేవుని కనపరుస్తున్నారు. సేవకులు ఉన్నారు, రేపు ఇంకా పెద్ద సేవకులు వస్తారు, పండితులైన అభిషేక్తులైన సేవకులు మీ మధ్యలోకి రాబోతున్నారు. 2 దినాలు కూడికి డబ్బులున్నాయని పెట్టుకోలేదు, మీరు నశించకూడదని, మీ కన్నీరు నాట్యంగా మార్చబడాలని,
కురిగిపోయిన మీ బ్రతుకులు చిగిరింపచ్చేవారని, ఓడిపోయిన బ్రతుకులు ఆశీర్వదకరంగా ఉన్న ఉద్దేశంతోనే ఎంతో శ్రమపడి ఈ ప్రయాసలతో ఈ కోడికలు పెట్టుకున్నారు. చక్కటి సౌండ్ సిస్టమ్ తీసుకొచ్చి, గాస్పల్ సింగర్స్ తీసుకొచ్చి, సావుకులు తీసుకొచ్చి, ఇంత మంచి ప్రతి వాతావరణంలో దేవుని వాక్యాన్ని అందింపజేశారు. నేను మళ్ళీ పాడైపోయిన మా బ్రతుకులు, మా జీవితాలు ఇంతే అనుకుంటున్నామో కలవరపడకో. ప్రయాసపడి భారము మోసుకొచ్చిన సమస్తమైన వల్లారా నా ఎద్దుకు రండి, నేనే మీకు విశ్రాంతి ఇస్తాను. మోడి బారిపోయిన మీ బ్రతుకులు చిగిరించబోతున్నాయి, కురిగిపోయి మీ బ్రతుకులు లేవనెత్తబోతున్నాయి. మిమ్మల్ని గురించి అవమానించిన వారు, హేళన చేసిన వారు, వారి ఎదుటే మీ తలలు పైకెత్తబడబోతున్నాయి. అందరం ఒకసారి లేచి నిలబడుకున్నాం. మనం దేవుని కవికి కలుద్దాం. ప్రభుని ఆశీర్వదించుట కానీ సిద్ధపడుతున్నాడు. సిద్ధపడిన దేవునికి ఆయన కవిగిరికి హృదయాన్ని అప్పగించుకో. దేవుడి నిన్ను గొప్ప చిన్నగా ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడు. ప్రభు నిన్ను ఆదరించబోతా ఉన్నాడు. ప్రభు కృప కవిగిలి నిన్ను వర్ధిల్లి చెట్టుకు ఇష్టపడుతున్నది. ఉన్న స్థలంలో ఇవ్వగలనయ్యా నీకు. దావీదు వలె పాపానికి నేను తావిచ్చాడు. బెర్షెబా లాంటి జీవితం నాశనం అయిపోయిన బ్రతుకులు, పతనమైపోయిన బ్రతుకులు, నా కళ్ళ ముందు పిల్లలు చనిపోయే పరిస్థితులు, ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను నెమ్మది లేని జీవితాలు, కుటుంబాలు బ్రతుకున్నామని పేరించి వచ్చేవాళ్ళయ్యా. అహంకారంతో అతిశయంతో విర్రవీగిన దుష్టంతో మా జీవితాలను వెంటాడుతున్నది. మీ భక్తిగా ఉన్నాం కానీ సమస్యలు, శ్రమలు, వలయాలలో కురిగిపోతున్నామయ్యా. ప్రభు రెండంతల దీవెని వచ్చుడికి భక్తిపరుడు యథార్థవంతుడు నీ జీవితాన్ని నిలబెట్టుడికి ఇష్టపడుతున్నాడు. అర్హత లేకున్నా ప్రేమించాను, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించాను, ఇది కేవలం నీ కృపయే.
ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా ఇచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. ఆత్మదేవుని యొక్క సన్నిధిని దర్శించి తన కృపాకరమును నిలబెట్టి మూడు వారిపోయిన చిగురులోని కన్నీటితో మునిగిపోయిన కావలమే అసమాధానమే నిలబెట్టాడుతూ కన్నీరుని కన్నపాదముగా ఉంటే ఈ బ్రతుకున బ్రతికింతగా చిగురుదలించిన దేవుడు మాట్లాడుతున్నాడు. అది తీరు చిగురించలేదు కాదు, అది విశాలమైన సన్నిధి సమాధానం యుగయుగముల వాక్య సంతోషం చెప్పాల సైక్యమైన Just believe, just accept His word right now. శ్రమలో శోధన నన్నావరింపగా అజ్ఞానం చేరి దీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలో శోధనలు నన్నావరించగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగనం ప్రేమించుటకు ఏ పాపివాడను యేసయ్యా. ఇంతగనం ప్రేమించుటకు ఆత్మదేవుడి దిగి వచ్చి మాట్లాడిన మాటలు జీవాన్ని ఆది మనను అనుసరించి అనుభవించింది.
ఆత్మదేవుని మనతో మాట్లాడి నడిపించిన దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ సాగి వెళ్ళడం దర్శకులకు చైర్పర్సన్ అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ. వచ్చిన ప్రమాదంగా అలాగే నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మాటలు మన జీవితంలో ఫలించినాక ఈరోజు ఆ మాటల నుంచి మనం ఏమైతే నేర్చేవాళ్ళో పరిశుద్ధాత్మ దేవుడు మనం నేర్పించినాక మన దగ్గర ఉన్న ఫస్ట్ శాంపుల్ శ్రీనివాస్ గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. మనల్ని దేవుడు ప్రభానైనా ఈ బిడ్డలు మీరు లేకపోతే ప్రభా, నీవు కాక మాకు దిక్కు ఎవరు నాయన, నీవు కాక మాకు సహాయకుడు ఎవరు ప్రభా. అయ్యా తండ్రి, నీవే గొప్ప కార్యాలు చేసే తండ్రివి ప్రభానైనా. నీ వైపు చూస్తున్నావు దావీదు కుమారుడా, నీ వైపు చూస్తున్నావు నజరేయుడా, నీ వైపు చూస్తున్నావు తండ్రి. అయ్యా మమ్మల్ని అయ్యా తండ్రి కనికరించి దిగి వచ్చావునైనా, కనికరించి ఆకాశం వచ్చి మా మధ్యకు వచ్చి ప్రభా మాతో మాట్లాడావా తండ్రి, మా కన్నీరు తొలిచావా, వెలుగు వలె నీ ఉదయ కాంతిని ప్రకాశింపజేసావా తండ్రి ప్రభా. నీ చేతులతో నన్ను పట్టుకున్నావా నైనా, నీ చేతులతో నన్ను దర్శించావా ప్రభా. అయ్యా తండ్రి, ఈ దీనుడిని కనికరించావు నైనా, ఈ దీనత్వం కలిగినటువంటి వ్యక్తిని నువ్వు కనికరించావు ప్రభా. ఈ అభాగ్యురాలు కనికరించావు, ఎన్నిక లేని నన్ను నువ్వు కనికరించిన తండ్రి మీ కొంతనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ప్రభా నాతో మాట్లాడినందుకు ఏమి ఇవ్వగలను ప్రభా, ఏమి చొరణ తీర్చగలను ప్రభా. పాపాత్ముడిని, పాపంతో నిండి ఉన్నటువంటి వారిని నా జీవితంలో ఏ మంచి లేదు ప్రభానైనా, అయినా నన్ను కోరుకున్నావు, అయినా నువ్వు నన్ను ఆశీర్వదిస్తానని పిలిచావు ప్రభా. ఈ రోజు నీ వాక్యము ద్వారా ప్రభా నేనున్నానని మాతో మాట్లాడిన తండ్రి మీ కొందనములు చెల్లించుకుంటూ నీ పిలుపుకు లోబడి ప్రభా నన్నే నీ జీవితంలో ప్రభా అప్పగిస్తున్నాను, నా జీవితాన్ని నీకే అప్పగించుకుంటున్నాను తండ్రి ప్రభా. నన్ను ఇంకా బలపరిచి ధైర్యపరిచి కృపతో నింపి బలపరచమని క్షేమముతో ఆశీర్వదింపజేయమని ప్రార్థన చేస్తూ ఇప్పుడు ఈ సంతోషం ప్రభానైనా జీవితకాలం వచ్చి నీ సాక్షిగా నిలబెట్టమని, ఒడిదుడుకు లేకుండా బలపరచమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు శక్తి కలిగిన నామం పేరిట ప్రార్థించి గణపరిచి అడిగి వేడుతున్నాము తండ్రి. హల్లెలూయా. మనం అలాగే నిలబడుకుంటే మరి ఆఖరి ప్రార్థన మనం ఆశీర్వాదంతో యొక్క మొట్టమొదటి రోజు కూడిక మనం ముగించుకుందాం. మన క్షేమంలో ప్రతిదినము మన కొరకు మరి ఇంకా శక్తివంతమైన దేవునికి వాక్యాన్ని ఇచ్చిన మరి బ్యూటిఫుల్ గారికి మరొకసారి సంఘం తరపున గ్రామ తరపున వందనాలు చెల్లిస్తున్నాను. మన క్షేమంలో